అమెరికాలో భారత విద్యావేత్తకు అరుదైన గౌరవం దక్కింది. ఒడిశా కళలపై రీసెర్చ్ చేసిన డాక్టర్ అచ్యుత సమంత పేరుపై ఇన్స్టిట్యూట్ను ప్రారంభించింది ది సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్. అమెరికాలో ఓ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు భారతీయుడు పేరు పెట్టడం ఇదే తొలిసారి. ఈ సంస్థ ఒడిశా కళలు, వారసత్వం, భారత్లోని గిరిజనులు, వారి కల్చర్పై అమెరికన్ విద్యార్థులు పరిశోధనలు చేయడానికి సపోర్ట్ చేయనుంది. అంతేకాదు విద్యా గిరిజన అభివృద్ధిలో డాక్టర్ సమంత చేసిన కృషిపై అధ్యయనం చేయడానికి తోడ్పడుతోంది. I want to say that it is my pleasure to welcome you, all of you, to Bronx Community College for this truly special occasion, the ribbon cutting and celebration of ది సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ వర్సిటీ అనుబంధ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ మిల్టన్ శాంటియాగో కొన్నేళ్ల క్రితం ఒడిశాలో పర్యటించారు. భువనేశ్వర్లోని కళింగ సోషల్ సైన్సెస్ సందర్శించారు. డాక్టర్ సమంత చేసిన పరిశోధనలు చూసి ముగ్ధుడయ్యారు. ఆయనే ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు అచ్యుత సమంత పేరు పెట్టాలని సూచించారు. దీనికి యూనివర్సిటీ న్యూయార్క్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు తన పేరు పెట్టడం గర్వంగా ఉందన్నారు డాక్టర్ అచ్యుత సమంత. ఇది ఒడిశాకి గర్వకారణమని చెప్పారు. ఈ గౌరవాన్ని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. The ideals of access, excellence, and social justice. All right. Yay. I want to say that it is my pleasure to welcome you, all of you, to Bronx Community College for this truly special occasion, the ribbon cutting and celebration of the Ashuta Samanta India Initiative.